నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించింది. ఈ చిత్రానికి మైసా అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రష్మిక గతంలో ఎప్పుడూ చూడని లుక్ తో అందరినీ సర్ప్రైజ్ చేసేసింది. ఈ ఫస్ట్ లుక్ చూసిన సెలబ్రిటీలు, అభిమానులు రష్మికను అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా రష్మికకు తన విషెస్ తెలిపారు. మైసా పోస్టర్ ని షేర్ చేసిన విజయ్ ఇది అద్భుతంగా ఉండనుంది అంటూ పేర్కొన్నాడు. విజయ్ చేసిన ఈ పోస్ట్ ని రష్మిక రీషేర్ చేశారు. విజ్జు ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తా అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే విజయ్ ని రష్మిక విజ్జు అని పిలవడంతో ఈ జంట రిలేషన్షిప్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. వీరిద్దరూ ఖచ్చితంగా ప్రేమలో ఉన్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, తమిళనాట కూడా తెలిసిన విషయమే. కానీ వారి నుంచి మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రావడం లేదు. ఇద్దరి నుంచి అసలు అందుకు సంబంధించిన విషయం గురించి స్పందనే లేదు. కానీ కలిసి ట్రిప్స్కు వెళ్లడం, ఎయిర్పోర్టుల్లో ఒకరి వెనుక ఒకరు ఒకే కారులో ఇలా ప్రయాణించడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఇక తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని వారు రహస్యంగా ఉంచాలనుకోవడం లేదని, సమయం వచ్చినప్పుడల్లా కొంత రివీల్ చేస్తూ వస్తున్నారని వాళ్ళను చూస్తుంటేనే అనిపిస్తుంది. అందులో భాగంగానే కలిసి ప్రయాణం చేయడం, ఒకే లొకేషన్లో ఉన్న ఫోటోలను షేర్ చేసి హింట్ ఇవ్వడం చేస్తున్నారు. తాజాగా మైసా ఫస్ట్ లుక్ పోస్టర్లో రష్మిక మందన్న మరో లెవెల్ అనిపించేంతగా ఉంది అనడంలో సందేహమే లేదు. మైసా పోస్టర్స్ పై స్పందించిన విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్టర్ను షేర్ చేసి ఇది అద్భుతంగా ఉండబోతోంది అన్నట్టుగా కామెంట్ పెట్టాడు. అయితే తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన రష్మిక ఒక్క విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టుకు మాత్రం విభిన్నంగా స్పందించింది. విజ్జు ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా చేయబోతున్నానంటూ పోస్టు చేసింది. ఈ కామెంట్తో రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య ఉన్న లవ్ మరింతగా రివీల్ అయినట్టయింది. ఇండస్ట్రీలో ఎంత స్నేహితులైనప్పటికీ ఇలా స్టార్ హీరో విజయ్ దేవరకొండ వంటి హీరోను విజ్జు అని పిలవడం జరగదు. ఇద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉండడం వల్లే విజయ్ దేవరకొండను విజ్జు అని రష్మిక పిలవగలిగింది అంటూ చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇలా మెల్లమెల్లగా రివీల్ చేస్తున్నట్టు అనిపిస్తోందని, రాబోయే రోజుల్లో మొత్తం ఓపెన్గానే వీరిద్దరూ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో వీరిద్దరూ కలిసి ఓ ఫారిన్ టూర్కు కూడా వెళ్లబోతున్నారట. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి అమెరికా టూర్కు వెళ్లనున్నారట. ఈ మేరకు వారికి ఆహ్వానం సైతం అందిందట. ఈ విషయాన్ని వారిద్దరూ అధికారికంగా వెల్లడించారు. ఆగస్టులో అమెరికా వెళ్లనున్నట్టు తెలియజేశారు. ఈ మేరకు తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ఓ వీడియోను పోస్టు చేశారు. న్యూయార్క్లో జరగనున్న ఇండియా డే పరేడ్కు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గ్రాండ్ మార్షల్స్గా ఎంపికయ్యారట. వారిద్దరూ ఈ పరేడ్ను లీడ్ చేయనున్నారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న అమెరికాలో జరిగే వేడుకల్లో ఈ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. అదే నెల 17న మాడిసన్ అవెన్యూ మార్గ్లో జరిగే ఇండియా డే పరేడ్కు కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లీడ్స్గా వ్యవహరించనున్నారట. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ పై వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జాయింట్గా అమెరికా వెళ్లబోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలా కాలం తర్వాత ఓ బహిరంగ కార్యక్రమంలో కలిసి కనిపించబోతుండడం ఇదే మొదటిసారి అవుతుంది. ఆగస్టు 17న న్యూయార్క్లో జరిగే ఇండియా డే పరేడ్కు గ్రాండ్ మార్షల్స్గా వ్యవహరించబోతుండడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతానికి ప్రేమలో విహరిస్తున్న వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో చూడాలి మరి. అయితే విజయ్ దేవరకొండకు ఓ తమ్ముడున్నాడు. అతను కూడా పెళ్లికి రెడీగా ఉన్నాడు. కనుక ఈలోపు విజయ్ దేవరకొండ తన పెళ్లి విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం వచ్చే ఏడాదిలో వీరి వివాహం ఉంటుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ అయితే లేదు. ముందు వీరిద్దరూ అధికారికంగా ప్రేమ, పెళ్లి విషయాలపై తేల్చుతారా అనేది చూడాలి. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా స్టార్డంలో పై స్థాయిలోనే ఉన్నారు. అందుకే పెళ్లికి కాస్త సమయం తీసుకునే అవకాశాలున్నాయని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే రష్మిక అడుగు పెడితే హిట్ గ్యారంటీ అన్నట్టుగా ఆమె హవా కొనసాగుతోంది. పుష్ప 2, చావా, యానిమల్, తాజాగా కుబేరా చిత్రాలతో రష్మిక వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై కూడా ఫోకస్ పెడుతోంది. మైసా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర తాను ఇప్పటి వరకు చేయనిదిగా, ఇంటెన్స్తో కూడినదిగా ఉండబోతోందంటూ రష్మిక సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.
ఇంకా విజయ్ దేవరకొండను ఉద్దేశించి విజు ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానంటూ క్రేజీగా రిప్లై ఇచ్చింది. ఇలా వీళ్ళిద్దరి కాన్సర్వేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం రష్మిక ధనుష్తో కలిసి నటించిన తాజా చిత్రం కుబేరా విజయవంతంగా రన్ అవుతోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో కూడా నటిస్తోంది. మరికొన్ని చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇలా రష్మిక ఒకవైపు వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే విజయ్ దేవరకొండతో రిలేషన్ విషయంలో ఫ్యాన్స్కి పరోక్షంగా హింట్స్ ఇస్తోంది. చూడాలి మరి వీళ్ళిద్దరూ తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ను ఎప్పుడు రివీల్ చేస్తారు.